అంటే ప్రతి స్టార్ హీరో సినిమాకి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఒక వాల్ లాంటిది ప్రతి డైరెక్టర్‌కి. అవునవును. సో, ఇప్పుడు అందులోను 'ప్రభాస్' స్టార్, ఈ పాన్ ఇండియా స్టార్, ఈ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, అవును. సో, దాన్ని మీరు మీకంటూ ఒక క్రిటికల్‌గా వచ్చిన ఒక ఇమేజ్‌ని ఈ పాన్ ఇండియా లేదంటే ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అయింది మీకు? ఎంతవరకు బ్యాలెన్స్ అంటే స్టోరీనండి మెయిను. స్టోరీ ఇది యాక్చువల్‌గా ఈ స్టోరీకి ఆయన చాలా 'ప్రభాస్' గారు చాలా యాప్ట్ అయ్యారు. బేసికల్లీ. అంటే 'బాయ్ నెక్స్ట్ డోర్' లాంటి ఒక క్యారెక్టర్‌లోకి ఆయన్ని తీసుకొని ఒక ఒక క్లాస్ అంటే ఒక క్లాస్ పాయింట్‌ని మాసివ్‌గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాం ఈ సినిమాలో. అందుకని ఈ సినిమాకొచ్చేసరికి ఏమవుతదంటే ఆయన్ని హ్యాండిల్ చేయడం కంటే ఆయన కథలోకి అడాప్ట్ అయిన విధానం, అప్పుడు అడాప్ట్ అయిపోతే ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అవుతది. అందుకని నాకు ఆయనకి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆయన ఓన్ చేసుకొని ఆయన యాక్ట్ చేసిన విధానానికి నేను స్పెల్ బౌండ్ అయిపోయాను. అందుకని నాకు ఎక్కడ నాకు ఇబ్బంది కలగలేదు. ఆ కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టలేదు నేను.